అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 348వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులు ఆర్థిక సోదరు ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం మీద ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నానండి. మనుషులు విపరీతమైనటువంటి పాపకర్మలు చేస్తున్నారు. మళ్ళీ అదే మనుషులు వారి యొక్క ముఖం నుండి ఏమొస్తుందంటే, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదురా నరుడా అని కూడా వాళ్ళు పాడుకుంటున్నారు. మళ్ళీ ఇంకో వైపున ఏం చేస్తున్నారు, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటూ భగవంతుడిని మేము పాపం చేస్తున్నామని భగవంతుడి ముందు ఒప్పుకుంటున్నారు. పాప విముక్తి చెయ్యండి అని కోరుకుంటున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ విధంగా ప్రవర్తిస్తూ కూడా మనిషి ఇక నుండి నేను మంచి మార్గాన్ని నడవాలి, సత్య మార్గాన్ని నడవాలి, ధర్మ మార్గాన్ని నడవాలి, అర్థమైందండి, మన మంచి దివ్య గుణాలతో దివ్య శక్తులతో పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా నా జీవితాన్ని తయారు చేసుకోవాలి, సన్మార్గంలో మంచి మార్గంలో నడవాలి అనేటువంటి ఒక సంకల్పం కూడా చేయటం. ఆలోచించండి, తీవ్రమైన విషయం ఇది. అంటే మనిషికి బుద్ధినిచ్చాడు కదా భగవంతుడు. 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే. ఇప్పుడు జన్మ జన్మలుగా చేస్తున్నటువంటి నీచ నికృష్ట భ్రష్ట కర్మల ఫలితముగా ఏదైతే ఆత్మలో పేరుకుపోయి ఉన్నదో ఈ కుళ్ళు, దీనిని తొలగించుకోవడం ఏం చేయాలి చెప్పండి. దీనిని తొలగించుకోవడానికి భగవంతుడు 3 మార్గాలు చెప్తున్నాడు. 3 మీరు ఏదైనా కోరుకోండి. అర్థమైందండి. 1, ఇప్పుడు రియలైజేషన్ తీసుకుని, రియలైజేషన్ వచ్చి 3వ నేత్రం తెలుసుకుని చాలా క్రిస్టల్ క్లియర్గా పాప కర్మల ద్వారా నా జీవితాన్ని నేనే అధోగతి పాలు చేసుకుంటున్నాను. అర్థమైందండి. ఇది స్పష్టంగా అర్థం కావాలి. ఇది ఎవరో ఖండించలేనటువంటి సత్యం. పాడు కర్మల ద్వారా మంచి జీవితం దొరుకుతుందని ఎవరైనా చెప్పారనుకుంటే వాళ్ళు అవివేకులు. అర్థమైందండి. అదే శాస్త్రము కూడా దాన్ని సమర్థించదు. భగవంతుడు కాదు కదా, ఎవరు సమర్థించదు. అందుకనే మొదటి మార్గము, సులభమైన మార్గము ఏమిటండి? రాజయోగ మార్గము. రాజయోగ మార్గములో భగవంతుణ్ణి స్మృతి చేస్తాం. ఎలా స్మృతి చేస్తాము? స్వయాన్ని ఆత్మగా భావించి స్మృతి చేస్తాం. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే పరమాత్మ కనెక్ట్ అవుతారు. మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో మన సంబంధాన్ని జోడిస్తాము. జోడించినప్పుడు పరమాత్మ యొక్క గుణాలు శక్తులు మనలో వస్తాయి. ఎప్పటి వరకైతే ఈ గుణాలు శక్తులు మనలో ప్రవహించవో మనలో ఒక చెడు మానేయాలనే సంకల్పం కలగదు. అర్థమైందండి. ఎందుకు ఈ రోజున మానలేకపోతున్నారు? మనిషి ఏమి ఇంకొక మనిషిని ఏం మార్చలేడండి. ఇప్పటి వరకు చూస్తున్నారు కదా రకరకాలుగా. ఎవరైనా మారుతున్నారా? ఏదో విధంగా గంగలో స్నానం చేస్తే కుళ్ళు పోతుంది, పాపం పోతుంది అంటున్నారు. కానీ ఇక నుండి పాపం చేయకూడదు అన్నటువంటి ఆలోచన ఎందుకు రావడం లేదు? సో రాజయోగ మార్గం, యోగము ద్వారా ఆత్మలో ఉన్న కుళ్ళు పోతుంది, చీకటి పోతుంది, వెలుగు నింపుతాడు. జ్ఞానం అనే వెలుగు, అజ్ఞానం అనే ప్రకాశము ద్వారా అజ్ఞానం అనే అంధకారం, అంటే నేను దేహం అనేటువంటి అంధకారం పోతుంది. కామ క్రోధ లోభము అహంకారం ఇవన్నీ కూడా పచ్చి వికారాలు, జీవితాన్ని భ్రష్టు పట్టించే వికారాలని ఆ విషయం స్పష్టమవుతుంది. అర్థమైంది. యోగ బలం ద్వారా మనం ఇక నుండి పాపాలు చేయకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ పాప కృత్యాల యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ ఇంటెన్సిటీ తగ్గించుకుంటూ సంస్కార పరివర్తన చేసుకున్న దిశగా వెళ్ళామనుకోండి, అది ఫస్ట్ స్టెప్. ఇది కానీ విడిచిపెట్టేసామనుకోండి, ఇది మనకు అర్థం కాదు, మనం వెళ్ళలేము, ఆ మార్గం కఠిన మార్గం అనుకుంటున్నాం, కానీ సులభ మార్గం అని భగవంతుడు అంటున్నాడు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే ఈ మార్గంలోకి వస్తారంటున్నారు. 2వ మార్గం ఏంటంటే, ఏ విధంగా మరి చుక్తు చేసుకోవాలి కదా, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాలంటే ఏం చేయాలి? 2వ మార్గం ఏంటంటే, రోగాలు వస్తాయి. రోగిగా ఉంటారన్నమాట. చనిపోయే దశలో ఇంకా రోగిగా ఉంటారు. ఏమిటి అవస్థ ఏంటి? ఏదో బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ ఫెయిల్యూరో, ఈ ఫెయిల్యూరో, కిడ్నీస్ ఫెయిల్యూరో, ఇవన్నీ రకరకాల సమస్యలతో
బాగా భలే డబ్బు ఉంది, బాగా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం ఆరోగ్యం బాగోదు. ఈ ఆరోగ్యం, ఈ రోగం రావటం, ఈ నయం చేసుకోవటం, ఈ బాధపడటం, ఇదంతా కూడా ఏంటంటే కర్మ ఖాతాని తగ్గించుకునే ప్రక్రియ. ఎందుకంటే మనం ఈజీ మెథడ్ విడిచిపెట్టేసాం కదా, కఠిన మార్గం ఎంచుకుంటున్నాం, భగవంతుడితో కనెక్షనే కట్ చేసుకున్నాం, ఏదో 5 నిమిషాలు పూజ చేసుకుంటున్నాం. రెండో మార్గం ఏంటంటే అనారోగ్యం పాలవుతాం, దాని ద్వారా మనం బాధపడతాం, ఆ కష్టాలు నష్టాలు మనం భరించి భరించి చివరికి దేహత్యాగం చేస్తాం రోగంగా. మూడవది మామూలుగా మన భక్తి మార్గంలో కూడా చెప్తారు కదా, యమధర్మరాజు చిట్టా ఓపెన్ చేస్తే మీకు పనిష్మెంట్ ఇస్తాడని. యమధర్మరాజు చిత్రగుప్తుడు వస్తారండి, మీరు ఎంత చేశారండి, ఇన్ని జన్మలుగా మీరు ఈ విధంగా ఇంతమందిని మోసం చేశారు, ఇంతమందిని బాధ పెట్టారు, ఇంతమందిని కష్టానికి గురి చేశారు, ఇంతమందిని చంపారు, ఇంతమందిని మీరు ఈ కల్తీ ఆహారం అమ్మడం వల్ల ఇంతమందికి అనారోగ్యం పాలయ్యారు, ఇవన్నీ ఖాతా అంతా ఉంది కదా, దీనికి పరిహారం యమధర్మరాజు వచ్చి భయంకరమైన శిక్షలు వేస్తాడని మనకి సినిమాల్లో చూపిస్తుంటాడు. ఏమంటే పెద్ద గంగాళంలో నూనె మరిగించి అందులో మన ముక్కలు ముక్కలుగా చేసి అందులో పూరిల్లాగా వేపుతారని, లేకపోతే ఏనుగులతో తొక్కిస్తారని, పెద్ద పెద్ద సూదులతో కళ్ళలో పొడుస్తారు ఎర్రగా కాల్చి, ఇలాగ మనం విన్నాం కదా. అంటే దాని అర్థం ఏంటి, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పెయిన్ మనకు కలగాలి, అది శిక్ష అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యమధర్మరాజు ఫిజికల్ గా వస్తాడు, చిత్రగుప్తుడు పాఠం చెప్తాడు, ఇవన్నీ చేస్తాడు, వారు ఏదో ఒక నరకాన్ని సృష్టించి అందరూ కాలుస్తారు కాదండి. మనకి మన జీవితంలోనే చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి. అనారోగ్యం పక్కన పెట్టేయండి, కొన్ని పరిస్థితులు వస్తాయి. ఎంత క్లిష్టం అంటే, ఏమిటిరా నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది నాకు, ఇట్లాంటి బాధ అంటే ఈ జన్మలోనే కఠినాతి కఠినమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమైందండి. సో అది కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ కర్మ ఖాతా నువ్వు తగ్గించుకుంటున్నావు నాయన, నువ్వు చేసిన కర్మలే నువ్వు అనుభవం చేస్తున్నావు, జన్మ జన్మలుగా నువ్వు చేసుకుంటూ వస్తున్నటువంటి కర్మలే నువ్వు అనుభవం చేస్తున్నావు. అర్థమైందండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే, ఇక నుండి నాయన శ్రేష్ఠ కర్మలు చెయ్యి, పరమాత్మ మెచ్చుకునే కర్మలు చెయ్యి, పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యి, నీ యొక్క జీవితంలో ఒక యూ టర్న్ తీసుకోనైనా. దైహిక భ్రాంతిలో ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు నీ జీవితంలో, ఇప్పుడు నేను చెప్పక తప్పదు, ఎందుకంటే నీవు త్వమేవ మాతాచ పితా త్వమేవ అని 2 యుగాల నుంచి నన్ను ప్రార్థించావు, నన్ను రమ్మన్నావు. అర్థమైందండి, నన్ను పిలిచావు, ఇన్వైట్ చేసావు, నేను వచ్చాను, నీవు నా బిడ్డవి. చెడు కర్మలు చేస్తే మళ్ళీ కర్మ ఖాతా తయారవుతుంది, ఆ కర్మ నీవే అనుభవం చేస్తావు, ఈ జన్మలో కాకపోతే పై జన్మలోనైనా నీవే అనుభవం చేస్తావు. అర్థమైందండి. అందుకని ఆధ్యాత్మిక జగత్తుల విషయాలన్నీ స్పష్టమవుతాయి. ధార్మిక జగత్తులో మనం చెంపదెబ్బలు వేసుకుంటాం, గంగలో మునుగుతాం, అన్నీ చేస్తాం, మళ్ళీ పాపాలు వదిలించుకోవాలనే సంకల్పం కలగదండి. సో ఇది ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకి ఉపనిషత్తుల సారాంశం మనం తెలుసుకుంటున్నాం కదండి. ఉపనిషత్తుల్లో కూడా అనేక శ్లోకాల్లో మీరు చెప్తున్నాను కదండి, మీరు ఏ శాస్త్రాన్ని నమ్ముకున్నారో నాకు చెప్పండి, నేను ఆ శాస్త్రంలో కూడా ఈ రాజయోగ ప్రక్రియనే ఉన్నది, ఆత్మ చింతన చెయ్యండి, చెడు విడిచిపెట్టండి, పరమాత్మను తెలుసుకోండి, మంచిగా జీవించండి, పదుగురిని గౌరవించండి, ఇదే ఉంటుందని ఇక వేరేది ఏమీ లేదు. మీ తరపున నేను పరిశోధన చేసి మీ ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే ఏదో కథా కాలక్షేపంలా కాదండి, వింటం కాదండి, మన జీవితాన్ని మార్చడానికే పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి సాధారణ మనిషి శరీరం ఆధారంగా మానుషిం తను ఆశ్రితం అన్నాడు. అనిన తర్వాత అబద్ధం చెప్తాడు భగవంతుడు ఎక్కడైనా? ఖచ్చితంగా. అర్థమైందండి. వారే స్వయంగా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ నేను మీకు చెప్పదలుచుకున్నా, చెప్పడం జరుగుతుంది. లేకపోతే నాకేం తెలుసు ఇవన్నీ కూడా? నేను కూడా మీకులాగే ఉన్నాను కదా 30 సంవత్సరాల క్రితం. ఆలోచించుకోండి. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు ఇద్దరు కూడా చెప్పుకున్నాం, ఇప్పటికే 10-12 శ్లోకాలు చెప్పుకున్నామండి, మళ్ళీ ఇంకో శ్లోకం చెప్తున్నాను. బృహదారణ్యక ఉపనిషత్తులో 2.4.14 ఇది మంత్రం. 2-4-14 ఇందులో ఒక్కసారి, ఇందులో 4 పంక్తులు ఉన్నాయండి. 4 పంక్తులు టక్టగా చదివేస్తాను, ఒక పంక్తి చదివి అర్థం కూడా చెప్పేస్తాను. ఇందులో కూడా ఆత్మతత్వం గురించే ఉంది. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఇప్పటిదాకా నేను ఈ ప్రయత్నం చేయలే. సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అంటే అబద్ధం చెప్తాడా భగవంతుడు ఎక్కడైనా?
కేవలం గీతాశాస్త్రాన్ని ఎక్కడో ఏదో దేశంలో ప్రమాణం చేస్తున్నారు, వేరే దేశంలో వాళ్ళు గీతమి ప్రమాణం చేస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, గీతా శ్లోకాల పోటీలు జరుగుతున్నాయి. ఇలాగ ఏ శాస్త్రం గురించి కూడా ఇంత విధంగా 72 భాషలలో ఇది తర్జుమా చేయబడింది. గీతా జయంతి అని చెప్పి గీతకి మాత్రమే ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు. డిసెంబర్ 1 గీతా జయంతి పడింది. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం చాలా కోలాహలంగా. మన హిందూ ధార్మిక గ్రంథం అంటున్నాం. కనీసం హిందువులైనా ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నారా అంటే కూడా ఆశ్చర్యం వేస్తోంది, తెలుసుకోలేదు. గమనించండి ఒకసారి ఈ శ్లోకము. మొదటి పంక్తి, ఆత్మావా అరే దృష్టత్వ అన్నాడు. ఆత్మావా అరే దృష్టవ్య, దృష్టవ్య. దీని మీనింగ్ ఏంటి? ఎక్కడెక్కడ మీనింగ్ కూడా చెప్పేస్తాను. ఈ ఆత్మను దర్శించవలేనండి. దృష్టవ్య అంటే నువ్వు ఆత్మను అనుభూతి చెయ్యాలి. ఆత్మ అనుకుంటే లాభం లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకుంటే వస్తుందా? 1,00,000 సార్లు మీరు ఆ పద్యం చదువుకున్నా మీరు ఆత్మశుద్ధి కాదు. ముందు అసలు ఆత్మ అనే అనుభవం అయితే ఇందులో మురికి ఉందని తెలుసుకుంటే అప్పుడు కడుక్కోవటం రాజయోగం ద్వారా మొదలు పెడతాం. అందుకని ఏమంటాడు ఇక్కడ, ఈ ఆత్మను దర్శించవలెను అంటే ప్రత్యక్షముగా అనుభవించవలెను అన్నాడు. ఏం చెప్పాలి? భావము దృష్టవ్య అనే పదము సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం, సాక్షాత్తు ఆత్మ యొక్క ఆ యొక్క స్థితి, ఆ యొక్క ఏమంటారు ఉనికి, అస్తిత్వము. ఆత్మ యొక్క అస్తిత్వం ఏంటి? నిరాకార జ్యోతి బిందు స్వరూపము. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అనుభవం చేయాలంటున్నాడు. ఆత్మజ్ఞానము పుస్తక మార్గము కాదు అంటారు. పుస్తక పఠనంతో కాదు. పుస్తకంలో ఆత్మ అంటే కాదండి. ఆత్మ అసలు ఇక్కడ ఉందని తెలుసుకోవాలి. దాన్ని ఏ విధంగా మనం ఉనికిలో తీసుకుంటాం, అనుభవం చేయాలి, అనుభూతి చేయాలి. పరమాత్మతో కనెక్ట్ అవుతుంది అప్పుడు. అది ప్రత్యక్ష అనుభవ మార్గము అన్నాడు. పుస్తక మార్గము కాదు, ప్రత్యక్ష అనుభవ మార్గం. ఇది మొదటి పంక్తి, ఆత్మావా అరే దృష్టవ్య. రెండవది, శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నాడు. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఇది రెండవ పంక్తి అండి. అంటే ఏమంటున్నాడు? ఆత్మ గురించి మొదట వినాలి, ఆ తర్వాత ఆలోచించి గ్రహించాలి అన్నాడు. అది వినకుండా ఉంటే ఆత్మజ్ఞానం చెప్తున్నాడు భగవద్గీతలో. ఆత్మజ్ఞానం చెప్పే సంస్థని మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున విమర్శిస్తున్నాము. మనం వెళ్ళడానికి భయపడుతున్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అని భయపడుతున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? ఉపనిషత్తులు ఏమంటున్నాడు? ఆత్మజ్ఞానం చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటున్నాడు. ఆత్మను మొదట వినాలి, ఆ తర్వాత ఆలోచించి గ్రహించాలి, చివరగా ధ్యానములో అనుభవించాలి. ధ్యానములో అనుభవించాలి. అనుభూతి కొన్ని లక్షల మంది అనుభూతి చేసుకుంటారు, మీకు ఎదురుగుండా ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ చదువు లేదు చాలా మందికి. వృద్ధ మాతలు ఉన్నారు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా ఆరోగ్యం పెట్టుకుంటున్నారు, అందరితో చక్కగా పలకరిస్తున్నారు, మంచి సంబంధాల్లో ఉన్నారు, బ్రహ్మాండంగా పరమాత్మని ప్రత్యక్షం చేస్తున్నారు వాళ్ళంతా కూడా. అర్థమైందండి? ఆత్మను మొదట వినాలి, ఆ తర్వాత ఆలోచించి గ్రహించాలి, చివరగా ధ్యానములో అనుభవించాలి. దీని భావం ఏం చెప్పారండి? ఇది ఆత్మజ్ఞాన సాధనలోని 3 దశలంట. ఏమిటి 3 దశలు? వినాలి, ఆలోచించాలి, తర్వాత అనుభవించాలి. 3 దశల్ని కొంచెము దాన్ని ఏమంటారంటే, ఈ 3 దశల్ని శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటారండి. 3 విషయాల్ని. మామూలుగా భక్తి మార్గంలో కూడా ఈ పదాలు మన ప్రవచనకారులు కూడా ఈ పదాలు వాడతారు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము గుర్తుపెట్టుకోవాలి. శ్రవణము అంటే ఏంటి? సత్య జ్ఞానము గురువు ద్వారా వినడము. వినాలి. వినిన తర్వాత గురువు గారు చెప్పింది కరెక్టేనా, నిజమేనా, చెప్పిన దానిలో పొరపాటు ఏమైనా ఉందా, దానికోసం ఏం చేయాలి? మననం చెయ్యాలి. ఆ విన్నటువంటి జ్ఞానాన్ని మనస్సులో లోతుగా చింతన చెయ్యాలంట. చక్కగా చెప్తున్నారండి నిజంగా. అది చేయట్లేదు మనం. మూడవది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఏంటి? ధ్యానములో దానిని అనుభవించడం. నిధిధ్యాసనం అంటే అనుభవంలోకి తీసుకుని రావాలి. ఊరికేనే నిధిధ్యాసనం అనుకుంటే లాభం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం 1,00,000 సార్లు అనుకోండి, ఏమి కాదు. శ్రవణం అంటే వినటం లేదు, ఆ మననం అంటే చింతన చేయటం లేదు, మళ్ళీ నిధిధ్యాసనం అంటే జీవితంలో ఆచరించటం లేదు. మళ్ళీ ఏం లాభం? జ్ఞానము మరియు ప్లస్ చింతన మరియు యోగము, ఇదే నిధిధ్యాసనమే. దాన్ని యోగం అంటారు. అనుభవంలో తీసుకుని రావాలంటే ఈ అనుభవం చేయటం అంటే అభ్యాసం చేయటం. అభ్యాస యోగయుక్తేన 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పాడు కదా. ఇప్పుడు 3వ పంక్తి, ఆత్మన్యేవ అరే దర్శనం.
ఆత్మన్యేవ అరే దర్శనం. అక్కడ ఆత్మావా అరే దృష్టవ్య అన్నాడు, ఇక్కడ మళ్ళీ అరే అనే పదం వచ్చింది. ఆత్మన్యేవ అరే దర్శనం, దీని మీనింగ్ చూద్దామండి. సత్య దర్శనం ఆత్మలోనే ఉన్నది. సత్యతంతా ఆత్మలోనేనండి. శరీరం కుళ్ళిపోతుందండి, మనం పోయిన తర్వాత మన చుట్టాలు పక్కలు వచ్చి 4 సార్లు ఒకసారి ఏడు చేసి కాల్చి పారేస్తారు, అయిపోయి క్లోజ్. 3వ రోజున ఏదో పండుగ ఏదో చేసుకుంటారు, తర్వాత 12వ రోజున ఏదో అందరికి భోజనాలు పెడతారు, క్లోజ్. సంవత్సరం అని పెడతారు, అయిపోయి క్లోజ్. దానికి మనకు సంబంధం లేదు సార్. మనం వెళ్ళిపోయి ఇంకో ప్రయాణం, ఇంకో జన్మ పుట్టేసాం, అప్పుడు తీసేసుకున్నాం మన సంస్కారం ప్రకారంగా. ఇంకో గర్భంలో వచ్చేసాం, పుట్టేసాం, బయటకు వచ్చేసాం, మళ్ళీ ఎల్కేజీ లెవెల్లో పాక్కుంటా తెక్కుంటూ వచ్చేసాం. బ్రతికుండగా తెలుసుకోవాలి కదా. ఆలోచించండి. సత్య దర్శనం ఆత్మలోనే ఉంది, బాహ్య ప్రపంచములో కాదు. భావము, మన కళ్ళతో కనిపించే ప్రపంచము మాయ అన్నాడు. కళ్ళతో చూసే ప్రపంచం మాయ అన్నాడు. ఆత్మలోనున్న చైతన్యము అదే సత్య దర్శనం. ఆత్మ చైతన్యం, ఇది జడము, జడ చైతన్యం కాంబినేషన్. అందుకని ఇంగ్లీష్ లో మనం ఏమంటారు, హ్యూమన్ బీయింగ్స్ అంటారు. బీయింగ్ అంటే చైతన్యం. ఆత్మను తెలుసుకోవడం ద్వారానే సత్య దర్శనము సాధ్యము. ముందు తెలుసుకోకుండానే, ఆత్మ అంటేనే భయపడుతున్న ప్రేతాత్మ, భూతాత్మ, ఈ బ్రహ్మకుమారి అంటే ఆత్మజ్ఞానం చెప్తారండి, భయపడుతున్నారు. ఆత్మనే అసలన్నీ ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. ఆత్మను తెలుసుకోవడం ద్వారానే సత్య దర్శనం సాధ్యము. ఆఖరి పంక్తి, శ్రవణం మతి విజ్ఞానం సర్వం సంప్రతిష్ఠితం అన్నాడు. శ్రవణం మతి విజ్ఞానం సర్వం సంప్రతిష్ఠితం. దీని అర్థం చూడండి. శ్రవణం అంటే వినడము, మతి అంటే ఆలోచించడము, విజ్ఞానము అంటే జ్ఞానాన్ని అనుభవం చేయడం, సర్వం సంప్రతిష్ఠితం అంటే ఇవన్నీ ఆత్మలోనే సంభవిస్తాయి. ఇవన్నీ ఆత్మలోనే సంభవిస్తాయి. ఆత్మ జ్ఞానమే. 7 days కోర్స్ అని ఇస్తాం మేము. ఫస్ట్ డే లెసన్ హూ ఆర్ యూ, ఒక 45 minutes చెప్తారు అక్కడ. అర్థమైంది? వినాలి. వింటే మనకి ఎన్నో విషయాలు, మనకు తెలియని విషయాలు, ఇప్పటికీ అర్థం చేసుకోలేని విషయాలు, ఇప్పటికీ ఎవరి ఏ కోణం నుండి ఎక్కడ బహిర్గతము కాని విషయాలు అక్కడ మీకు తెలుస్తాయి. అర్థమైందండి? దాని భావం ఏంటంటే, ఆత్మ లేకపోతే అవగాహన, జ్ఞానం, అనుభవం ఏది ఉండదు. ఇంద్రియాలు పరికరాలు మాత్రమే. ఇంద్రియాలు పరికరం. కళ్ళు ఏంటి? ఒక పరికరం. కళ్ళు చూడటానికి, చూడొద్దంటే మూసేసుకుంటాం. అర్థమైందండి? ఇంద్రియాలు ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఒక యంత్రం మాత్రమే. చైతన్య శక్తి ఆత్మ. ఆత్మ లేకపోతే శరీరము శవముతో సమానం. ఆత్మ లేకపోతే శరీరము శవముతో సమానము. అందువలన అన్ని జ్ఞాన ప్రక్రియల మూలాధారము ఆత్మే. అన్ని జ్ఞాన ప్రక్రియల మూలాధారము ఆత్మే. ఆత్మలోనే జ్ఞానము, ఆలోచన, ధ్యానము అన్నీ నిలిచి ఉన్నాయి. ఆత్మను వినడము, ఆలోచించడము, ధ్యానించడము మనము మన అసలు స్వరూపాన్ని అనుభవించగలుగుతాము. ఇదే ఆత్మ సాక్షాత్కారము, నిజమైన ముక్తి, శాంతి, పరమానంద స్థితి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తదుపరి శ్లోకంలో వెళదామండి. ఇప్పుడు కాలచక్రం ఒక్కసారి మీకు చిత్రం వేస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాఠం ఇప్పుడు ఉంది ఇందులో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ చిత్రం చూసుకోవాలి, ఈ చిత్రం చూడాలి. ఇప్పుడు కాలచక్రంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, జన్మరాహిత్యము, పర్మనెంట్ గా జన్మరాహిత్యం ఉంటుంది. ఆత్మ నిర్లేపము, ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఆత్మ యొక్క అస్తిత్వం ఈ యొక్క జన్మ అయిపోతే ఇంకా ఉండదు. ఇంకా నేను ఎటువంటి పనులైనా, ఏం చేయాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా ఈ ఒక్క జన్మలోనే ఎంజాయ్ చేసేసుకోవాలి అనుకున్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీరు అనుకున్నవన్నీ కూడా అసత్యము. ఆత్మ అవినాశి, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఈ కాలచక్రము శాశ్వతముగా పరిభ్రమిస్తుంది, భ్రమణము చేస్తుంది. ఒక భ్రమణము అంటే సత్యత్రేత ద్వాపర కలి ఒక భ్రమణము. దీన్నే ఒక కల్పము అన్నాడు. అందుకని కల్పక్షయే కల్పాదో, ఈ మధ్యలో నేను వస్తాను అన్నాడు. సో ఇక్కడ ఈ యొక్క 5వ యుగము, చిన్న యుగం అన్నమాట. దీన్ని సంగమ యుగము, పరమాత్మలు ఆత్మలు కలుసుకునేటువంటి యుగము. ఈ సంగమ యుగములోనే దీన్ని ఏమనొచ్చంటే, చాలా సులభంగా మీకు అర్థం చేయించాలంటే ఏమనొచ్చంటే
రిపేరింగ్ యుగం అనొచ్చు అనమాట. ఆత్మలో ఉన్న కుళ్ళుని కడిగేటువంటి యుగం. ఎందుకంటే కుళ్ళు కడకపోతే సత్యయుగం భగవంతుడు నిర్మించిన అందులోకి వెళ్ళడానికి ఎటువంటి ఏ వ్యక్తికి యోగ్యత లేదు. ఎందుకంటే సంస్కారాలు తీసుకొని వెళతాయని భగవంతుడే చెప్పాడు కదా. 13:21 చెప్పాడు, 15:8 చెప్పాడు. సంస్కారాలు తీసుకెళ్తున్నప్పుడు కుళ్ళు కడుక్కోపోతే కుళ్ళు సంస్కారాలతో సత్యయుగంలోకి ఎలా వెళ్తాడు? చిన్న సింపుల్ కామన్ సెన్స్ లాజికల్ క్వశ్చన్. ఆలోచించండి, తీవ్రంగా ఆలోచించండి. బుద్ధినేత్రాన్ని తెలుసుకోకపోతే ఎక్కడ ఎటువంటి పురోభివృద్ధి ఉండదు. ఏదో కొద్దిగా మీకు ఏదైనా ధనం ఉన్నా, కొద్దిగా మీకు ఏదన్నా వస్తు వైభవాలు ఉన్నాయి, ఒక్క జన్మకి పరిమితం అండి. ఒక్కసారి బొందులోంచి ప్రాణం వెళ్ళిపోతే మీ శరీరం కూడా మీ కంట్రోల్లో లేదు. అందుకనే మనము కాలచక్ర రహస్యాలు ఇప్పటికే 35 శ్లోకాలు చర్చించడం జరిగిందండి. ఇంకొక 5-6 శ్లోకాలతో ఈ అంశం పూర్తవుతుంది. 8వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన, మీరు కూడా చదువుకోండి. మీరు చదువుకొని నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఎక్కడైనా కూడా అసంబద్ధంగా ఉంది అంటే మాత్రం దయచేసి మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి. నేను మీ యొక్క ప్రశ్న అది కన్స్ట్రక్టివ్ గా ఉంది అంటే మాత్రం నేను తదుపరి ఎపిసోడ్ లో నేను చర్చిస్తాను దాన్ని. ఇప్పుడు మనం గత ఎపిసోడ్ లో ఒక మంచి శ్లోకాన్ని చర్చించుకున్నామండి. ఏమిటంటున్నాడంటే, అగ్నిర్జ్యోతి అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం దక్షిణాయనం, శుక్లపక్షం కృష్ణపక్షం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. రాత్రి అహ అంటే పగలు, రాత్రి. ఏం లేదండి, ఒక్కసారి గమనించండి. మనం ఊపిరి తీసుకున్నాం, ఇన్హలేషన్, ఊపిరి విడిచిపెట్టాం, అంతే. ఊపిరి తీసుకున్నది సమయము, ఊపిరి విడిచిపెట్టిన సమయం సమానం అయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఇలా అయిపోయారు అనుకోండి, చాలా ఫాస్ట్ గా తీసుకున్నారు, స్లోగా విడిచిపెడుతున్నారంటే అనారోగ్య సమస్యలు, ఆస్తమానం ఏదో మీకు ఉన్నట్టు అనమాట. ఏంటి, ఊపిరి తీసుకోవడము ఊపిరి విడిచిపెట్టడం కూడా సమాన స్థితి. అదేవిధంగా ఏమన్నాడు ఇక్కడ, రాత్రి అన్నాడు. అంటే 12 గంటలు, అంటే పగలు, రాత్రి అంటే 12 గంటలు, 24 గంటల్లో సగము గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా పక్షం అన్నాడు. చూసారా, ఒకటే బ్రెత్ గురించి నేను చెప్పాను. ఇందులో ఇంకేమన్నాడు, రాత్రి అన్నాడు. తర్వాత శుక్లపక్షము కృష్ణపక్షం అన్నాడు. పక్షం అంటే ఏంటి, ఫార్ట్నైట్ 2 ఫార్ట్నైట్స్ కలిసి ఒక నెల. నెలలో సగము మంచిది, సగము మళ్ళీ డౌనింగ్. ఇది అసెండింగ్, ఇది డిసెండింగ్. ఇది ఎగిరే కళ, ఇది దిగే కళ. తర్వాత ఏమంటున్నాడు, మళ్ళీ షణ్మాష అంటున్నాడు. మళ్ళీ 6 నెలలు అంటే సంవత్సరానికి 6 నెలలు మళ్ళీ ఎక్కే కళ, 6 నెలలు దిగే కళ, అసెండింగ్ డిసెండింగ్. అక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్ అన్నాడు. నేను చూస్తే ఏమిటి హెమిస్ఫియర్ ఎందుకు కంపారిజన్ ఇచ్చాడు? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నాడు. అది 14th, ఇంకా డేట్ కూడా ఇచ్చాడు, 14th జనవరి టు 14th జూలై ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఫ్రమ్ ట్రాపిక్ ఆఫ్ 14th జూలై టు 14th of January ఇట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఇట్లా ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, మీకు తెలుస్తుంది. అంటే ఏంటి, ఒకటేమో వెలుతురు వచ్చేది, ఒకటేమో చీకటి వచ్చేది. ఇప్పుడు అది తెలుసుకున్నాం మనం. ఎవరైతే వెలుగులో ఉంటారో వాళ్ళే బ్రహ్మ విదో జనాహ. అటువంటి వాళ్ళు, బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము, బ్రహ్మ విధులు అంటే పరమాత్మని తెలుసుకున్నవాడు, పరమాత్మని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. భగవంతుడు వచ్చాడా లేడా అని కాదు, పరమాత్మని పొంది వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఇప్పటికే ఉన్నారు. కాబట్టి ఆ సంశయమే అక్కర్లేదు. పరమాత్మ నిజంగా వచ్చాడా లేదా అన్నటువంటి అవసరమే లేదండి. మీరు కూడా వచ్చి రుచి చూడడానికి వస్తే మీకు అర్థమవుతుంది. ఒక 15 రోజులు 20 రోజులు వస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందండి. ఇక్కడ బ్రహ్మ విదో జన, అటువంటి వాళ్ళు ప్రయాతాయాంతితం ఏమన్నాడు, ప్రయాత గచ్చంతి అన్నాడు. తత్ర ప్రయాత గచ్చంతి అన్నాడు. ఏమిటి, సత్యత్రేతాయుగాల్లోకి వస్తారు. అర్థమైందండి. మిగతా వాళ్ళు రారు. అసలు ఏ పరివర్తన చేసుకోకుండా, అసలు ఆత్మని ప్రక్షాళన చేసుకోకుండా, పరమాత్మని తెలుసుకోవడానికి ఎటువంటి ఉత్సాహం లేకుండా, ఎటువంటి సంకల్పం కూడా చేయకుండా యథావిధిగా జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి ఎందుకు వస్తారు? సంస్కార పరివర్తన కాకుండా వస్తారా? 14వ అధ్యాయంలోని 14-15 రాసి పెట్టుకోండి. 14-15లో సంస్కారాల ఆధారంగా ఉత్తమ లోకానికి ఉత్తమ లోకం అంటే సత్యయుగం ఒక లోకము, త్రేతాయుగము ఒక లోకము, ఉత్తమ లోకాలు అంటాడు అక్కడ. ఇప్పుడు 2వ వర్గం ఆలోచించండి. 2 వర్గాలండి. సత్యయుగంలో సత్యత్రేతాయుగాలకు వచ్చేవాడు అంటే స్వర్గంలోకి వెళ్ళేవాళ్ళు, స్వర్గంలోకి రాని వాళ్ళు అంటే నరకంలోకి వెళ్ళేవాళ్ళు. స్వర్గము నరకము అంతే, 2. ఇప్పుడు రాని వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి ఒకసారి. మనం అక్కడ
అగ్నిర్జ్యోతి అహ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? ధూమో రాత్రి, ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస, షణ్మాస దక్షిణాయనం అన్నాడు. అక్కడ షణ్మాస ఉత్తరాయణం అన్నాడు. అక్కడ శుక్లపక్షం అన్నాడు. శుక్లం అంటే తెలుపు అండి, కృష్ణ అంటే నలుపు. ఇక్కడ కృష్ణ అంటే శ్రీకృష్ణుడి గురించి కాదండి, అది ఆ లిటరల్ మీనింగ్ ఏంటంటే నలుపు, నల్లవాడు, నలుపు, నలుపు అంటే చెడు అనమాట. ఇదేమో శుక్లం అంటే తెలుపు, తెలుపు అంటే పవిత్రత, ఇది ఏమో ఇంప్యూరిటీ, అపవిత్రత. ధూమం అంటే ఏంటి? ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇది శ్లోకం అండి. తత్ర చాంద్రవసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అన్నారు. నివర్తతే అంటే పరిభ్రమ చేయి, పరిభ్రమణం చేస్తారు. ఎక్కడ చేస్తారు చెప్తున్నాడు, ఒకసారి జాగ్రత్తగా వినండి. ధూమో అంటే పొగండి. ధూమో రాత్రి, ధూమం అంటే పొగంటే ఏంటి? వాడు మంచిని చూడలేడు, అన్నిటికీ సంశయాలే. ఆత్మని కూడా అనుభవం చెయ్యొచ్చు అంటే నా వల్ల కాదు, ఎందుకంటే బాడీ కాన్షియస్నెస్ అనే ఒక పొగ, దట్టమైన పొగ కమ్మేసింది. ఎక్కడున్నాడు? అది ధూమం అంటే మంచిని చూడలేడు, మంచి విషయాలు అర్థం కావు. రండి ఇక్కడ చేద్దామంటే పలానా దగ్గర వెళితే మన లక్షలు వస్తాయి, రండి ఈ వ్యాపారం చేద్దామంటే దానిలో వెళ్ళిపోతాడు. అంటే దైహిక భ్రాంతిలో నేను దేహము అనుకొని భౌతిక ప్రపంచంలో వస్తు వైభవాలు ఎంజాయ్ చేయడానికి ఏదైనా ఒక ఫిలిం ఆర్కెస్ట్రా ఉందనుకోండి, దానికి 10,000 రూపాయలు టికెట్ కొనుక్కుని వెళ్తాడు. కానీ ఓ మంచి విషయాలు ఉచితంగా చెప్తున్నారంటే అక్కర్లేదండి, ఉచితం ఎప్పుడన్నా తెలుసుకోవచ్చు కదండి అంటారు. అర్థమైంది? అందుకని ఇక్కడ ధూమం అంటే అర్థం ఏంటంటే మంచిని గ్రహించలేనటువంటి మానసిక స్థితి, మానసిక వ్యవస్థని అక్కడ ధూమం అన్నాడు. ఎందువల్ల ధూమం అన్నాడు? రాత్రి అన్నాడు రెండవ పదం. రాత్రి అంటే ఎక్కడున్నాడు? రాత్రి అంటే ఎక్కడున్నాడు? అజ్ఞానంధకారంలో ఉన్నాడు. అజ్ఞానంధకారము, జ్ఞాన ప్రకాశము. అక్కడ జ్యోతి అన్నాడు, ఇక్కడ రాత్రి అన్నాడు. అక్కడ పగలు అహ అన్నాడు, ఇక్కడ రాత్రి అన్నాడు, చీకటి అన్నాడు. తమస్సోమా జ్యోతిర్గమయ్య అన్నాడు కదా. నాలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టు తండ్రి అని అంటున్నాడు, కానీ నోటి ద్వారా అంటున్నాడు, కానీ దాని అర్థం తెలియదు. డుక్రుంకరణే భజగోవింద శ్లోకాలు చెప్పినట్టుగా నీకు వ్యాకరణం అర్థం కాదు, ఒక నువ్వేం పలుకుతున్నావో దాని అర్థం కూడా తెలియదు, నువ్వు ఈ విధంగా జీవితాన్ని ముందు ఇచ్చుకుని పెడుతున్నావు నాయనా, నీవు ఎండింగ్ టైంలో నీకు పనికిరాదు. అక్కడ ప్రయాత అనే పదం వచ్చింది. ప్రయాత అనే పదం అంటే అర్థం ఏంటి? శరీర త్యాగము చేసే సమయములో నీ మానసిక స్థితి ఎలాగుంటుందో దాని ప్రకారంగా నీ గతి ఉంటుంది అన్నాడు. అంతమతే సోగతి. అందుకని గీతలో ఎండింగ్ సమయంలో నీకు ఆత్మిక స్మృతి, ఆత్మిక స్థితి, పరమాత్మిక స్మృతి ఉండాలి. లాస్ట్ స్టేజ్ లో మళ్ళీ నా ఆస్తి పోతుంది, కోర్టు కేసు ఏమైంది, నా పెద్దవాడు నా మాట వినట్లేదు, వాడేదో అంటున్నాడు, ఇదే చేయండి రా, ఆమూలకి ఏదో డాక్యుమెంట్లు పెట్టాను, ఇక్కడేదో పెట్టాను, ఇవన్నీ ఇప్పుడే సర్దేసుకోండి. అర్థమైంది? భగవంతుడు ఏమంటున్నాడు? లాస్ట్ స్టేజ్ లో నన్ను తప్ప ఎవడు నీ గుర్తుకు రాకూడదు అంటున్నాడు కదా. ఇప్పుడు రెండవ కేటగిరీ ఏమంటారు? ధూమం, పొగ పట్టేసింది, ఇంకేమొస్తుంది? అవే గుర్తొస్తాయి లాస్ట్ మినిట్ లో. ఇవి వ్యాపార ఉద్యోగాలు, వ్యాపారాలు, నాకు ఆ కీర్తి కిరీటం వచ్చింది, ఈ కిరీటం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇవే గుర్తొస్తుంది. ఒక్క క్షణంలో నీ శరీరం నీకు కాకుండా పోతుంది, నీ వాళ్ళు నీకు కాకుండా పోతున్నారు, నీ ఆస్తిపాస్తులు నీకు కాకుండా పోతున్నాయి, ఈ ప్రపంచమే నీది కాదు. మళ్ళీ ఎక్కడో మళ్ళీ నీ సంస్కారాల ఆధారంగా నువ్వు మళ్ళీ జన్మ తీసుకోబోతున్నావు. ధూమో రాత్రి, రాత్రి అంటే అదనమాట, అజ్ఞాన అంధకారంలో ఉన్న కాలరాత్రి. అదా కృష్ణ అన్నాడు అక్కడ, అక్కడేమో శుక్ల అన్నాడు, ఇక్కడ కృష్ణ అన్నాడు. కృష్ణ అంటే ఏంటి? ఇది అర్థమైందండి. చంద్రుడు, పౌర్ణమి అంటే న్యూ మూన్ నుండి ఫుల్ మూన్ లోకి వెళ్ళడం అనేది అసెండింగ్, నారదర్ అనివేశ్వర్ కృష్ణ శుక్లపక్షము. మళ్ళీ ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్ లోకి రావడం అనమాట. మళ్ళీ న్యూ మూన్ లో అలా దిగిపోతూ పూర్తి అంధకారం. అమావాస్య, ఇక్కడ అమావాస్య అనమాట. శుక్లపక్షం అంటే అది, అక్కడ కృష్ణపక్షం అంటే అది. శుక్లపక్షం అంటే పౌర్ణమిలోకి వెళ్ళాడు, ఇక్కడ పౌర్ణమి నుండి మళ్ళీ అమావాస్య, ఇక్కడ 15 రోజులు. ఇది కృష్ణపక్షము. ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. దక్షిణాయనం అంటే ఇంకంతే, న్యాచురల్ ఏమవుతుందండి, అలాగా వెళ్ళిపోతాడు. తత్ర చాంద్రమసం అన్నాడు. చాంద్రమసం అంటే మసం అంటే మాసం అండి. చంద్రుడితో ఎందుకు పోల్చాడు అక్కడ? సూర్యుడు చంద్రుడు ఎందుకు అన్నాడు అక్కడ? సూర్యుడు అంటే జ్ఞాన సూర్యుడు, పరమాత్మ డైరెక్ట్ గా. రాజయోగి ఏం చేస్తారంటే ఆత్మ చింతన ద్వారా పరమాత్మని డైరెక్ట్ గా అనుభవం చేస్తాడు. డైరెక్ట్ లైట్ అనమాట.
సత్యాన్ని డైరెక్ట్ గా అనుభవం చేస్తాడు. అర్థమైందండి. కానీ ఇక్కడ చంద్రుడితో ఎందుకు పోల్చాడంటే చంద్రుడికి డైరెక్ట్ గా లైట్ లేదు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. మీరు చదవండి, సైన్స్ చదవండి, అస్ట్రానమీ అది ఏదో ఉంటుంది కదా, చదవండి. ఈ చంద్రుడు సూర్యుడి యొక్క ప్రకాశంతో ఒక ప్రతిబింబం మనం చూస్తున్నాం. ఇట్ ఇస్ ఓన్లీ ఒక ప్రతిబింబము. అర్థమైందండి. దాని ప్రకాశం వచ్చి మనకు కనబడుతుంది అనమాట. దానికి స్వయంగా ఏమీ లేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాప్తులు ఇండైరెక్ట్ ప్రాప్తులు, డైరెక్ట్ కాదు. డైరెక్ట్ అంటే సూర్యుడు. అర్థమైందండి. ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ అంటే స్వతహాగా నేను పరమాత్మని పొందలేను, స్వతహాగా నేను ఆత్మజ్ఞానాన్ని పొందలేను, స్వతహాగా నాకు స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే తెలియదు, స్వతహాగా నాకు కాలచక్ర రహస్యాలు తెలియదు, స్వతహాగా కర్మ సిద్ధాంతం తెలియదు, ఏమీ తెలియదు, నా ఇష్టం వచ్చిన బ్రతకటమే నాకు తెలుసును. అందుకని ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నారు, మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నాం. ఎక్కడో ఒక దేవాలయంలో వెళ్ళి ఆ విగ్రహం ముందు కూర్చుని 4 మంత్రాలు చెప్పుకుంటే కాస్త మనశ్శాంతి లేకుండా ఉంటే, ఎవరో ఒక విశిష్టమైన ప్రవచనకర్త వచ్చారు మా ఊరు, వారు 15 రోజులు కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతిరోజు వెళ్ళి వినాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనకు అసలే తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్తే ఏదో మంచి విషయాలు చెప్తే కాస్త ఎక్కడన్నా బుద్ధి వస్తుందో, వాడుతుందేమో, వింటే పుణ్యం అంటున్నారు కదా, శాస్త్రాలు ఆ విధంగా చెప్పాయి, పెద్దవాళ్ళు ఆ విధంగా చెప్పారు, వినవయ్యా, వింటే నీకు మంచి పుణ్యం వస్తుంది అంటే. ఆ విధంగా మనం ఏంటంటే వస్తు వైభవాలని, ఇంద్రియ సుఖాలు విడిచిపెట్టలేము, దేహభ్రాంతిని విడిచిపెట్టలేము. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏదో కొద్దో గొప్ప మనకి ఏదన్నా కాస్త ప్రశాంతత కోసం అని చెప్పి ఈ ప్రవచనాలు కానివ్వండి, గుడులు గోపురాలు, తీర్థయాత్రలు, పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, అర్చనలు, అభిషేకాలు, దాన పుణ్యాలు, ఇటువంటివన్నీ షార్ట్ కట్స్. నేను ₹1 సంపాదించుకున్నాను వంకటింకర మార్గంలో, ఒక 10% భగవంతుడికి ఇచ్చేసామంటే కొంచెం 90 lakhs నాకు ఉంటుంది కదా, నేను ఖర్చు పెట్టుకోవచ్చు, భగవంతుడి కృప ఉంటుందని ఒక అజ్ఞానంలో ఉన్నారు ఈ రోజున మనుషుడు. పాపకర్మల ద్వారా వచ్చేటువంటి డబ్బు మనకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అంటే ఎవరు కూడా మంచి చేస్తుందని ఎవరు చెప్పరు, ఏ శాస్త్రము లేదండి. ఎందుకు ఈరోజు పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు కూడా అవస్థలు పడుతున్నారు చెప్పండి? ఎందుకు పడుతున్నారు అంటే వాడు చేసుకున్న కర్మను వాడు అనుభవం చేస్తున్నారు. అందుకని ఇది ఇండైరెక్ట్. చంద్రుడి యొక్క మాసంలో వచ్చేము అంటే ఇండైరెక్ట్ కాబట్టి, డైరెక్ట్ జ్ఞానం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, మెల్లిమెల్లిగా బాడీ కాన్షియస్ నుంచి బయటికి రాలేక ఆ విధంగా దిగుతూ ఆ విధంగా అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు, సంస్కార పరివర్తన జరగదు. కాబట్టి చాంద్రవశం ఏమన్నాడు, దానికి యోగి ప్రాప్య నివర్తతే. అటువంటి యోగి అని ఇక్కడ కూడా యోగి అనే పదం వాడాడు. ఎందుకంటే భగవంతుడు అంటే ఇష్టమే, భగవంతుడు అంటే ఉన్నాడనే ఒక నమ్మకం ఉంది, ఒక నిశ్చయం ఉంది. కానీ పరమాత్మని సమూలంగా సంపూర్ణంగా జ్ఞానం ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యత ఆధారంగా ధర్మం ఆధారంగా మంచి విధానములో పరమాత్మ వస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా అది ఆ విధంగా అక్కడ మనం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఏదో రామకృష్ణ అనుకుందామండి, ఇంకా అయిపోయింది, ఇంకా ఏది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనుకుని ఆ విధంగా వెళ్ళిపోతున్నాం. అందుకని ఏమన్నాడు, అటువంటి వాళ్లకు సత్యత్రేతాయుగాలలో నో ఎంట్రీ. వాళ్ళు ఎక్కడికి వస్తారు, మళ్ళీ వాళ్ళ సంస్కారాలు దేనికి మ్యాచ్ అవుతున్నాయండి, దేనికి మ్యాచ్ అవుతాయి, ద్వాపర యుగంలో మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే ద్వాపర యుగం సంస్కారాలు కూడా మ్యాచ్ కాకపోతే మళ్ళీ కలియుగంలో మ్యాచ్ అవ్వచ్చు, కలియుగంలో కూడా అవ్వకపోతే కలియుగం యొక్క ఎండింగ్ లో అవ్వచ్చు. అర్థమైందండి. ఇది కర్మ ఫిలాసఫీ అంటారు. కాలచక్ర రహస్యాలు మనం తెలుసుకుంటే మనిషికి ఎప్పుడు కూడా తప్పుడు పని చేయడండి. అర్థమైందండి. మంచి పనులు చేస్తాడు. అమ్మో ఇప్పటిదాకా ఎన్నో తెలియకో ఏదో తప్పుడు పనులు చేశాను కదా. ధూమో రాత్రి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రవసం జ్యోతి. చాంద్రవసం జ్యోతి అంటే ప్రతిబింబ జ్యోతి అనమాట. అది డైరెక్ట్ జ్యోతి కాదు. చాంద్రవస జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ద్వాపర కలియుగాల్లోనే వాళ్ళ యొక్క పరిభ్రమణము, వాళ్ళకి కాలచక్ర జ్ఞానం పూర్తిగా ఉండదు. ఒక సెమీ సర్కిల్ అనమాట. ఈ అర్థంగా కట్ చేసి సత్యత్రేత పక్కన పెట్టేసేయండి, ద్వాపర కలి తిరుగుతూ ఉంటారు. అర్థమైందండి. అందువల్ల భగవంతుడి సృష్టి చక్ర జ్ఞానం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా నీలో సంస్కార పరివర్తన తెచ్చుకోకపోయినట్లయితే, నీలో ఆత్మజ్ఞానం పెంపొందించుకొని పరమాత్మతో రాజయోగం చేయలేకపోయినట్లయితే, నీవు ఈ భయంకరమైనటువంటి కర్మలో నీవు చేసినటువంటి చెడు, దుష్ట, నిత్య, నీచ, నికృష్ట, భ్రష్ట అంటుంటారు కదా, ఆ కర్మల ద్వారా నీ యొక్క చెడు సంస్కారాలు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. నిన్ను స్వర్గము అనేటువంటి సత్యత్రేతాయుగాలకు రాకుండా అడ్డుకుంటున్నాయి. కాబట్టి
ఇది ఒక చిన్న సీక్రెట్ భగవంతుడు లీక్అవుట్ చేశాడు. మనం ఏమనుకుంటాం, శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటున్నాం కదా, ఇది ఒక పెద్ద రహస్యం అనమాట. అందుకని ఇక్కడి నుంచి తక్షణమే ఇప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ టూ లేట్, ఇప్పుడైనా వెంటనే మేలుకొని ఈ శ్రేష్ఠ కర్మలు చేసి రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కారాన్ని తమో ప్రధాన సంస్కారం నుండి సతో ప్రధానంగా మార్చుకో. అర్థమైంది ఇది ఈ శ్లోకంలోని తత్వం అండి. ఇప్పుడు ఒకసారి గీతలో చెప్పినటువంటి విషయం ఏం చెప్పారు, భాష్యకారులు ఏం రాసుకున్నారు చూడండి ఒకసారి. ధూమో రాత్రి స్తథా కృష్ణ తన్మాస దక్షిణాయనం తత్ర చాంద్రవసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇది 9వ అధ్యాయంలోని 25వ శ్లోకం అండి. అట్లే సకామ కర్మయోగులు చూసారా, సకామ కర్మయోగులు అన్నాడు ఇక్కడ. సకామ అంటే ఏంటి, ఫలితం, కర్మ ఫలితం మీద ఆధారంగా చేసేటువంటి దాని కర్మలు అన్నమాట, ఫలితం ఆధారంగా చేసే కర్మలు అన్నమాట. సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. ఇది తప్పు. అర్థమైన స్వర్గం అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి, రాసుకున్న వాడికి స్వర్గం అంటే ఏంటో కూడా తెలియదు. అర్థమైందా, ధూమ్ర మార్గం ద్వారా స్వర్గం ఉండదు, ధూమ్ర మార్గం ద్వారా నరకం ఉంటుంది. నరకం అంటే ద్వాపర కలియుగాల్లో ప్రవేశం ఉంటుంది. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు. మీకు ఏమైనా అర్థమైందా? నాకైతే ఏమీ అర్థం కాదు. అర్థమైందండి. అందుకని తత్వం ఆధారంగా అర్థం చేసుకుంటే ప్రతి శ్లోకం మనకి ఏం చేస్తుంది, ఒక స్పష్టమైన సత్యమైన మన బుద్ధి అంగీకరించి యాక్సెప్ట్ చేసేటువంటి ఒక సంకేతము సందేశాన్ని మనకిస్తుంది. అర్థమైందండి. ఇక్కడితో మనం ఈ యొక్క చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి కాలచక్ర రహస్యాలను తెలియజేసేటువంటి మరొక అద్భుతమైనటువంటి ఒక శ్లోకంలోని తత్వాన్ని చర్చించుకుందాం. అదేవిధంగా ఉపనిషత్తుల్లో కూడా మరొక శ్లోకాన్ని మేము ముందుంచుతాను. అదేవిధంగా ధార్మిక ఆధ్యాత్మిక విషయం కూడా చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సహేతుకంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.